श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। ओं शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्बोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियातु। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం। మనం ఈ రోజున చిత్తా నక్షత్రం వారు ఏ దైవాన్ని పూజించాలి, ఏ గ్రహాన్ని ఆరాధించాలి, ఏ చెట్టును పెంచి పోషించాలి, ఏ క్షేత్రాన్ని ఏ రోజు సందర్శించాలి, ఎటువంటి మంత్రాన్ని నిరంతరం జపించాలనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం। మృగశిర, చిత్త, ధనిష్ట ఈ మూడు కూడా కుజ నక్షత్రాలు అంటారు। అంటే వీటికి అధిపతి కుజుడు అన్నమాట। కుజుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి మీరు। ఈ యొక్క చిత్తా నక్షత్రం వారు మంగళవారం నియమాలు పాటించాలి, కుజగ్రహాన్ని ఆరాధించాలి। మీరు మంగళవారం నాడు ఏదైనా పని మీద వెళ్తున్నట్లయితే ఎర్రని వస్త్రాలు ధరించడం, ఎరుపు రంగు పువ్వులతో మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఆరాధించడం మంచిది। అదేవిధంగా ఈ యొక్క చిత్తా నక్షత్రం వారు ప్రతి మంగళవారం నాడు కూడా నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి అక్కడ కుజగ్రహం దగ్గర కొద్దిగా కందులు కానీ ఎర్ర కందిపప్పు కానీ పెట్టి ఎర్రని వస్త్రం వేసి ఎర్ర గులాబీలు కానీ మందారాలు కానీ అక్కడ పెట్టి దానిమ్మ పండు నైవేద్యంగా సమర్పించడం చాలా మంచి విశేష ఫలితాన్ని మీకు కలగజేస్తుంది। అదేవిధంగా ఈ యొక్క చిత్తా నక్షత్రం వారు మంగళవారం నాడు కానీ, షష్ఠీ మంగళవారం నాడు కానీ, చవితి మంగళవారం నాడు కానీ, కృత్తికా నక్షత్రం మంగళవారం కలిసి వచ్చిన రోజున కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి కానీ, నాగేంద్ర స్వామి దేవాలయానికి కానీ వెళ్ళి అక్కడ పంచామృతాలతో కానీ బెల్లం పాలతో కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీ గోత్రనామాలతో అభిషేకం చేయించుకోండి। ఎర్రని పువ్వులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దండగా వేయండి। ఆ స్వామికి కట్టడానికి ఎర్రని వస్త్రాలు దేవాలయంలో సమర్పించండి। అవకాశం ఉంటే ఈ మంగళవారం నాడు మీరు పూజ చేసేటప్పుడు ఎర్రని వస్త్రాలు ధరించండి అవకాశం ఉంటే। అదేవిధంగా మీరు మంగళవారం నాడు, షష్ఠీ మంగళవారం నాడు, అయితే కృత్తికా నక్షత్రం నాడు కిలోంపావు కానీ అరకిలో కానీ ఎర్ర కందిపప్పు ఎర్రని కాటన్ వస్త్రంలో పోసి బ్రాహ్మణుడికి దానం చెయ్యండి। అదేవిధంగా కందులు సోమవారం నాడు రాత్రి నానబెట్టి మంగళవారం పొద్దున్న గోమాతకి తినిపించండి। అలా వేసినప్పుడు ఒక బెల్లం ముక్క వేయండి, మీ కోరికను మనసులో తలుచుకోండి। సర్వదేవ నమస్కార, సర్వదేవతల యొక్క స్వరూపం గోమాత కాబట్టి మీరు ఆ గోమాతకి తినిపించడం వల్ల కూడా మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి। అదేవిధంగా ఈ యొక్క చిత్తా నక్షత్రం వారు మీ ఇంటి దగ్గర అవకాశం ఉంటే చిన్న మారేడు చెట్టు తెచ్చి పాతుకోండి, మారేడు చెట్టు తెచ్చి పాతుకోండి। అదేవిధంగా ఎక్కడైనా శివాలయంలో కానీ, పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, మీ ఇంటి దగ్గరలో గుడి దగ్గర కానీ మన పూల మొక్కలు అమ్మే చోట దొరుకుతాయి మారేడు చెట్లు। ఒక 4 మారేడు చెట్లు తీసుకుని 4 చోట్ల 4 దేవాలయాల్లో మీరే స్వయంగా పట్టుకెళ్ళి పాతండి। అందుబాటులో ఉన్న దేవాలయాల్లో రోజు నీరు పోయండి, లేదా వారానికి ఒక్కసారైనా నీళ్లు పోయండి। అలా మారేడు చెట్టు దగ్గర మీరు ప్రతి మంగళవారం నాడు కూడా సాయంత్రం ప్రదోషకాల సమయంలో మీ యొక్క జన్మ నక్షత్రం చిత్తా నక్షత్రం రోజున కానీ, మంగళవారం నాడు కానీ సాయంత్రం పూట మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ శుభ్రం చేసి వరిపిండి పసుపు కలిపి ముగ్గు కింద వేసి అక్కడ ముగ్గులో ఒక రావి ఆకు కానీ తమలపాకు కానీ పెట్టి దాని మీద కొన్ని అక్షంతలు వేసి ఎర్రని కందులు కానీ కందిపప్పు కానీ పెట్టి దాని మీద ప్రమిద పెట్టండి, ఆవు నెయ్యి వేయండి। ఎర్రని ఒత్తులు ఎరుపు రంగు వస్త్రంతో చేసిన ఒత్తులు 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ మీ శక్తి కొలది 3, 5, 7, 9 ఎరుపు రంగు ఒత్తులు వేసి అక్కడ మారేడు చెట్టు దగ్గర దీపారాధన చేయండి। 27 సార్లు ప్రదక్షిణ చేయండి। అదేవిధంగా మీకు ఏదైనా ఉద్యోగం వచ్చేది ఆగిపోయినా, మీ వ్యాపారం కలిసి రాకపోయినా, మీరు చాలా కష్టాల్లో ఉండే ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నా కూడా మీ యొక్క జాతకాన్ని ఒక్కసారి చూపించుకుని ఆ యొక్క గ్రహాలకి శాంతి జరిపించుకోండి। ఈ చిత్తా నక్షత్రం వారు నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించండి। అదేవిధంగా చిత్తా నక్షత్రం వారు ముఖ్యంగా పౌర్ణమి రోజు నాడు అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుని ఒక రోజు అక్కడ ఉండి రండి। మీకు చాలా కాలంగా జరగని పనులు ఏమైనా ఉంటే, ఆగిపోయిన పనులు ఏమైనా ఉంటే
అవన్నీ కూడా ముందుకి కదులుతాయి, తొందరలోనే పూర్తవుతాయి. ఆ గతంలో నిలిచిపోయిన పనులు ముందుకు వెళ్ళి మీకు మనశ్శాంతిని ప్రశాంతతని కలుగజేస్తాయి. పౌర్ణమి నాడు అరుణాచలం వెళ్ళండి. ఈ యొక్క చిత్తా నక్షత్రం వారు మంగళవారం నియమాలు పాటించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, కుజగ్రహం దగ్గర ఎర్రని వస్త్రం ఎర్రని కందిపప్పు పెట్టడం, అదేవిధంగా కందులతో చేసినటువంటి పదార్థాలు, కందిపప్పుతో ఏదైనా సరే పదార్థం చేసి ఉడకబెట్టి దాంట్లో కొద్దిగా ఏదైనా తీపి పదార్థం పంచదార కానీ ఏదైనా కలిపి 10 మందికి పంచిపెట్టండి. అదేవిధంగా కందులు దానం చేయండి, మంగళవారం నియమాలు పాటించండి. మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి మంగళవారం నాడు కందులు కానీ కందిపప్పు కానీ గోమాతకి దానాగా సమర్పించండి. మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మీరు నిరంతరం ఓం శరవణ భవ సుబ్రహ్మణ్యాయ నమః, ఓం లేకపోతే ఓం షణ్ముఖాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఇలా ఏదైనా ఒక మంత్రాన్ని జపించుకోండి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుజగ్రహాన్ని ఆరాధించండి. చిత్తా నక్షత్రం వారికి అంతా మంచే జరుగుతుంది, జరగాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.